తుఫాను ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైతో పాటు తమిళనాడులోని 6 జిల్లాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరుతుంది. తిరుమలలోనూ మధ్యాహ్నం నుంచి వర్షం పెరగడంతో శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు శ్రీవారి మెట్టు, పాపనాశనం మార్గాలను మూసివేసింది టీటీడీ. మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించారు. రేణిగుంట దగ్గరలోని మల్లెమడుగు రిజర్వాయర్ పూర్తిగా నిండటంతో గేట్లు ఎత్తివేశారు. 450 క్యూసెక్కుల నీటిని స్వర్ణముఖి నదిలోకి వదిలారు. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు అధికారులు. ఇక తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయని, రాత్రికి వర్ష తీవ్రత పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు అధికారులు. సత్యవేడు నియోజకవర్గంలో భారీ వర్షాలకు చెరువులు పూర్తిగా నిండిపోయాయి. అక్కడక్కడ రోడ్లు తెగిపోయిన పరిస్థితి. దీంతో పాటు గాలుల తీవ్రత ఎక్కువ కావడంతో విద్యుత్ సరఫరాకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ తిరుపతి నుంచి అందిస్తారు. జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే దీంతో పాటు గాలులు కూడా పెద్ద ఎత్తున వీస్తున్న పరిస్థితి. అటు ఓవైపు చెన్నై నగరంతో పాటు తమిళనాడులోనే 6 జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి చెన్నై విమానాశ్రయం నుంచి రాకపోకలను కూడా పూర్తి స్థాయిలో ఆపివేశారు. అదేవిధంగా ఏదైతే 6 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక తిరుమలకు సంబంధించి భారీ ఎత్తున వర్షాలు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న నేపథ్యంలో తిరుమలలో పూర్తి స్థాయిలో టీటీడీ రక్షణాత్మక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తిరుమల వచ్చే వాహనదారులు చాలా జాగ్రత్తగా రావాలి. రెండో ఘాట్ రోడ్డు ముందుగానే కొంత ఇబ్బందికరంగా ఉండడంతో పూర్తి స్థాయిలో అటు అలర్ట్ ప్రకటించిన పరిస్థితి. ఇటు టోల్గేట్ వద్ద నుంచి పైకి వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడికెక్కడైనా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలుగా అటవీశాఖ సిబ్బందితో పాటు విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఫారెస్ట్ అధికారులతో పాటు అదేవిధంగా ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా పూర్తి స్థాయిలో రక్షణాత్మక చర్యలు చేపట్టాలని టీటీడీ అధికారులు, ఉన్నతాధికారులు ఆదేశించారు. మనం చూడవచ్చు తిరుమలలో కురిసిన భారీ వర్షాలకు అటు మాల్వాడి గుండం జలపాతంతో పాటు కపిలతీర్థం జలపాతం ఉధృతంగా ప్రవహిస్తూ ఏదైతే వీక్షకులను ఆకర్షిస్తున్నాయి, ఆహ్లాదపరుస్తున్నప్పుడు అయితే ఓవైపున విపరీతమైన గాలులు ఎడతెరిపి లేకుండా వర్షం 2 గంటల నుంచి వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు బయటికి కూడా తిరుపతిలో వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఈదురు గాలులు తీవ్రంగా ఉన్నాయి. ఉదయం 10-15 కిలోమీటర్ల వేగంతో వీచిన వీదురుగాలులు సాయంత్రానికి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. తిరుపతి నగరం మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా కాళహస్తి, వెంకటగిరి, సుళ్ళూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ అన్ని ప్రాంతాల్లోనూ కంట్రోల్ రూమ్లు పూర్తిగా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే చర్యలు తీసుకోవడానికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైన పరిస్థితి. మరోవైపు తమిళనాడుకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించిన 6 జిల్లాల్లో 2250కి పైగా సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో వారిని అక్కడికి తరలిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చురుగ్గా పనిచేస్తున్న పరిస్థితి. ఎయిర్పోర్ట్ మూసివేశారు. ఉదయం 10 గంటల వరకు రాకపోకలు ఉంటాయని చెప్పిన అధికారులు 11 గంటల సమయంలో పూర్తి స్థాయిలో గాలి వేగం ఎక్కువ కావడంతో పాటు వర్షం తీవ్రత పెరగడంతో రన్వే కూడా కనిపించని పరిస్థితి ఏర్పడడంతో పూర్తిగా విమానాల రాకపోకలను ఆపివేసిన పరిస్థితి. మరోవైపు ఇటు ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా అన్నమయ్య జిల్లా, దీంతోపాటు అన్నమయ్య జిల్లాలోని రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా నిన్న 21 సెంటీమీటర్లు రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో నమోదు కాగా ఈరోజు అది 51 మిల్లీమీటర్ల వరకు నమోదైన పరిస్థితి. మరోవైపు ఇటు తీసుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కువగా తిరుపతి ప్రాంతంలోనే, సముద్ర తీర ప్రాంతంలోనే ఎక్కువగా, తిరుపతి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతాల్లోనే ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఏదైతే పంట వేసిన రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలంటే అధికారులు చెప్తున్నారు. మరోవైపు తిరుపతి సమీపంలోనే రేణిగుంట సమీపంలో ఉన్న మల్లెమడుగు రిజర్వాయరు పూర్తిగా నిండడంతో గేట్లు ఎత్తేశారు. 150 క్యూసెక్కుల ఇన్ఫ్లో అక్కడ అవుట్ఫ్లో కొనసాగుతుంది. అదేవిధంగా ఏదైతే ఇన్ఫ్లో బయటకు వెళ్తుందో స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు రేణిగుంట మండలం, అదేవిధంగా ఏర్పేడు, శ్రీకాళహస్తి మండలాల పరిధిలో ఈ స్వర్ణముఖి నది ప్రవహిస్తుండడంతో ఆ ప్రాంతాల ప్రజలను అప్రమత్తులు చేశారు. మరోవైపు ఈ కాలంగి రిజర్వాయర్తో పాటు
కృష్ణాపురం రిజర్వాయర్కి కూడా పెద్ద ఎత్తున నీరు చేరుకుంటుంది. దీంతోపాటు ఏదైతే కండలేరు రిజర్వాయర్కు 600 క్యూసెక్లు పైగా వరద నీరు వస్తుండడంతో అధికారులు అక్కడ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి. మొత్తం మీద ఏదైతే రైతులకు మాత్రం ఈ వర్షాలు కొంత ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పవచ్చు. రబీలో ఏదైతే పంట పెట్టడానికి వీలుగా చెరువులకు కానీ అదేవిధంగా రిజర్వాయర్లకి కూడా నీరు చేరుతున్న పరిస్థితి. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కానీ ఇటు నెల్లూరు ఈ జిల్లాలకు సంబంధించిన వారికి ఈ ఋతుపవనాల ప్రభావం ఫలితంగానే పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల దీంతోపాటు ఈ తుఫానుల మీదనే ఎక్కువగా పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తాయి. అందువల్ల ఈ ప్రాంతాల రైతులకు వీటి మీద ఆశ ఉంది. ముఖ్యంగా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎక్కడ చెరువులు కానీ రిజర్వాయర్లు కానీ నిండిన పరిస్థితిలో ఈ వర్షాలకు నిండుతాయని భావిస్తున్నారు. మరోవైపు తిరుమలకు సంబంధించి కూడా డ్యాముల్లోకి నీరు చేరుకుంటున్న పరిస్థితి. ఇప్పటికీ అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏ డ్యాములు నిండలేదు. మరోవైపు ఏదైతే కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉన్నందువల్ల తిరుమలలోనే పాప వినాశం కానీ అదేవిధంగా శ్రీవారి పాదాలకు వెళ్ళే మార్గాలను పూర్తి స్థాయిలో మూసివేశారు. అదేవిధంగా ఇటు తిరుమలలో కూడా పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్తున్నారు. అయితే భక్తులు నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు బాగా ఇబ్బంది పడిపోతున్నారు. అటు శ్రీవారి దర్శనం తర్వాత నేరుగా వసతి గృహాలకు వెళ్ళడానికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో భక్తులు ఇప్పటికీ 10 కంపార్ట్మెంట్లో ఉన్నారు. స్వామివారి దర్శనానికి 10 గంటల పాటు సమయం పడుతుందని చెప్తున్నారు. మరోవైపు వరుసగా ఏదైతే వర్షాలు కురుస్తుండడంతో ఈరోజు మధ్యాహ్నం నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించిన పరిస్థితి తిరుపతిలో కనిపిస్తుంది. రేపు ఆదివారం కావడంతో రేపు పరిస్థితి చూసుకొని ఎల్లుండి పాఠశాలలో ఉంటాయా లేదా అన్న విషయాన్ని ప్రకటిస్తామని అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద రేపు వరకు ఈ వర్షాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది రేపు అని చెప్తున్నారు. అదేవిధంగా రెండో తేదీ వరకు ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తున్నారు. అయితే ఈ రాత్రికి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా ఫ్లడ్ ఫ్లడ్స్ ఏదైతే వేగంగా ఒకేసారి కురవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో వరదలు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేయడం కాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఎక్కువగా ఎక్కడైతే వర్షాలు కురుస్తాయో ఆ ప్రాంతాల్లో ఏకంగా ఇటు పూర్తి స్థాయిలో సహాయ కేంద్రాలతో పాటు తుఫాన్ కేంద్రాల వద్ద కూడా నిత్యావసర వస్తువులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు ఆదేశించారు. ఈ దిశగానే కంట్రోల్ రూమ్ అధికారులతో పాటు సహాయ సిబ్బందిని కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచున్నారు. దీంతోపాటు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో అటు కల్వర్టుల వద్ద రహదారుల వద్ద పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఈ తుఫాను ప్రభావం తీరం దాటిన వెంటనే పూర్తి స్థాయిలో ఇటు నెల్లూరు తిరుపతి జిల్లాలతో పాటు అటు తమిళనాడులోని 6 జిల్లాల్లో పూర్తిగా దీని ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మొత్తం మీద ప్రస్తుతానికైతే గాలి వేగం గంటకు పెరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.